హలో అండి. అందరికీ నమస్కారం. పాడేరు కడపకు చెందిన పాస్టర్ మరియు నటుడు అభినయ్ దర్శన్ పై అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో దాడి జరిగిందని, హత్యాయత్నం చేశారని వచ్చిన ప్రచారం అంతా కల్పిత డ్రామా అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మొత్తం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఆయనదేనని బయటపడింది. ఆయన తన కారుపై దాడి చేసినట్లు, తనను చంపడానికి ప్రయత్నించినట్లు కొందరు నటించమని చెప్పి ఆ సీన్లు వీడియో తీశారు. ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలో వైరల్ చేసి నాపై హత్యాయత్నం జరిగింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడానికి నాటకం ఆడారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగానే 24 గంటల్లో గుట్టు రట్టయింది. అభినయ్ ఎక్కడ నటించాలో, ఎలా నటించాలో, సీన్ ఎలా తీయాలో అన్నీ ముందే సంబంధిత వ్యక్తులకి డైరెక్షన్ ఇచ్చినట్లు తేలింది. నటించినందుకు కొందరికి డబ్బులు ఇచ్చినట్లు ఫోన్‌పే ద్వారా జరిగిన చెల్లింపుల వివరాలను పోలీసులు బయటపెట్టారు. ఇక భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పాస్టర్ అభినయ్ దర్శన్ కొంతకాలంగా అల్లూరు జిల్లాలో గిరిజనుల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నానంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇటీవల ఒక వీడియోలో నేను గిరిజనుల సహాయం చేసినందుకు కొందరు ఆగంతకులు వాట్సాప్ కాల్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఇదంతా నమ్మించేందుకు ఆయన ఈ డ్రామాను ప్లాన్ చేశారు. జీకే వీధికి చెందిన గిరిజన యువకుడు వసంత కుమార్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి దాడి చేసినట్లు నటించి డబ్బులిస్తా అని వాయిస్ మెసేజ్‌లు పంపారు. సోమవారం ఆ కుట్రను అమలు చేశారు. జీకే వీధి మండలం మొండిగడ్డి పంచాయతీ నీరుతోటపాలెం వద్ద తనపై తెలియని వ్యక్తులు దాడి చేశారని అభినయ్ పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ చేయించారు. గాయపడ్డానని నటించారు. కానీ వైద్యుల నివేదికలో ఎలాంటి గాయాలు లేవని తేలింది. వసంత కుమార్ ఒక వీడియో చేసి అభినయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నన్ను సంప్రదించి దాడికి నటించమని డబ్బులిస్తానని చెప్పాడు అని ఒప్పుకున్నారు. ఇంకా పోలీసులు అభినయ్ దర్శన్‌తో పాటు కారులో ఉన్న కిరణ్ జార్జ్, సుదర్శన్‌లను కూడా దాడిలో నటించిన వారని విచారిస్తున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని చెప్పారాయన. ఇక అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ ఈ దాడి పూర్తిగా కల్పితమని స్పష్టం చేశారు. ఈ ఘటనలో 8 మందిపై కేసు నమోదు చేశారు. నిందితులు A1 పాస్టర్ అభినయ్ దర్శన్, A2 బిల్లా కిరణ్, బస్తర్, భానుప్రసాద్ మరియు వసంత కుమార్, ప్రేమ్ కుమార్, సత్యరాజ్, ఇంద్రకుమార్లను. ఇక వీరిపై మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం, అభియోగం కూడా ఉంది. అభినయ్‌పై గతంలో వరకట్నం, యువతని వేధించిన కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఇక పాస్టర్ అభినయ్ దర్శన్ 2 తెలుగు సినిమాల్లో నటించారు. ఒకటి 'ఫిదా' మరియు రెండోది 'మిస్డ్ కాల్'. ఈ డ్రామా సినిమాల నుంచి ప్రేరణ పొందారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఎయిర్‌పోర్ట్‌లో కత్తి కేసుతో నేరుగా సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఆ నాయకుడిని ఇంప్రెస్ చేయడానికి గానీ, లేదా ఆ నాయకుడి సపోర్ట్‌తో గానీ లింక్ లేదని పోలీసులు మరియు వార్తల ప్రకారం ఇది పాస్టర్ అభినయ్ దర్శన్ స్వయంగా స్టేజ్ చేసిన డ్రామా. సానుభూతి కోసం, ప్రచారం కోసం, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే అని తెలిపారు. ఇక క్రైస్తవ నాయకులు కూడా ఈ డ్రామాని ఖండిస్తున్నారు. ఇలాంటి ఫేక్ డ్రామాలు సమాజానికి చెడ్డ పేరు తెస్తాయని అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడే ఇన్వెస్ట్‌మెంట్‌లు వస్తున్నాయి. ఇలాంటి సున్నితమైన మత, కుల అంశాలను ఉపయోగించి అలజడి సృష్టిస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి. అది ఇన్వెస్ట్‌మెంట్‌లపై బటర్‌ఫ్లై ఎఫెక్ట్ లాగా ప్రభావం చూపుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న వాస్తవాల ప్రకారం ఈ డ్రామా పాస్టర్ అభినయ్ దర్శన్ సొంతంగా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఎయిర్‌పోర్ట్‌లో కత్తి కేసు లేదా ఏదైనా పెద్ద రాజకీయ కుట్రతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు బయటకు వచ్చిన ఆధారాలేమీ లేవు. థాంక్ యూ అండి. జై హింద్.